ఇప్పుడున్న డిజిటల్ ఎరాలో ఆన్లైన్ ప్రెజెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది మనం కస్టమర్స్ రీచ్ అవ్వడానికి ప్లస్ మన బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ ఆన్లైన్ ప్రెజెన్స్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ అనేది ఏంటంటే మన ఏదైతే డిజిటల్ స్టోర్ అనమాట, ఏదైతే మన స్టోర్లో వాకింగ్ చేసి కస్టమర్స్ చేస్తారో వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మన ప్రోడక్ట్స్ అన్ని చూసారు కాబట్టి అదొక ఆన్లైన్ స్టోర్లో మనం అనుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సోషల్ ప్లాట్ఫామ్స్ని బాగా యూస్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడున్న వాట్సాప్ బిజినెస్ కానీ దాంట్లో క్యాటలాగ్ అంతా క్రియేట్ చేసుకోవచ్చు, ప్లస్ లింక్డ్ఇన్లో ప్రోడక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిలో కూడా డిజిటల్గా మన ప్రజెన్స్ అనేది ఎక్కువగా తీసుకెళ్ళగలుగుతాం అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబర్ కౌంట్ పెంచుకోవాలి. అది ఎక్కడ అంటే డిజిటల్ మార్కెటింగ్లో మెయిల్ మార్కెటింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట మన కస్టమర్స్ని. సో అది ఎక్కడ సబ్స్క్రైబర్స్ బేస్ కౌంట్ పెంచుకొని అక్కడ చేసుకోవాలి. ఏదైతే ఈ డిజిటల్ ప్రజెన్స్ ఆన్లైన్ ప్రజెన్స్ మనం తీసుకెళ్తున్నామో అది జస్ట్ మన యొక్క సేల్స్ కోసమే కాదు, మన యొక్క బ్రాండ్ని కూడా బిల్డ్ చేస్తాం అనమాట ఆన్లైన్ ప్రజెన్స్ అనేది.